లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా జగన్ వ్యవహరిస్తున్నారన్న ఏపీ శాసన మండలి వైస్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 18% మంది మాత్రం అవునని, 82% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు, శాసన మండలి మాజీ చీఫ్ విప్, టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ మహిళా నేత. శ్రీ శివరామరెడ్డి గారు శాసన మండలిలో మాజీ విప్గా పనిచేశారు, శాసన సభ్యులుగా కూడా గతంలో పనిచేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ డాక్టర్ మందా జగన్నాథం గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, వారు కూడా మనతో ఉంటారు. అలాగే శ్రీ తెలకపల్లి రవి గారు ప్రముఖ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ముందుగా గవర్నర్ ఇష్యూ చాలా రసవత్తరంగా మారుతోంది. గవర్నర్ని చాలా తీవ్ర స్థాయిలో విమర్శించిన నేతల్లో శ్రీమతి రాజకుమారి గారు కూడా మనతో ఉన్నారు. నిన్ననే ఆయన టీఆర్ఎస్ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, అంటే మంత్రి అచ్చెన్నాయుడు గారు అసలు గంగిరెద్దులాగా తలూపుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తే అదని మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అదే సమయంలో గవర్నర్ని విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ మంత్రులు వైదొలగాలి లేదా గవర్నరే వారిని తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. మేము ఎప్పుడైనా మా కేసులు వచ్చినప్పుడు మేము అలా గవర్నర్ని కానీ ఎవరినైనా విమర్శించామా, కోర్టుల్లో తేల్చుకుంటామని చెప్పాం కానీ కూడా ఆయన అంటున్నారు. మరి గవర్నర్పై ఈ విమర్శల్లో ఎంతవరకు అర్థం ఉంది? అదే సమయంలో ఎన్నికల కమిషన్ విషయంలో కూడా టీడీపీ చేసిన వాదన, ఆ తర్వాత ఏసీబీ వారికి లెటర్ వచ్చిందని వారు చెప్పడం, అయితే అసలు ఏసీబీకి లెటర్ ఎట్లా వస్తుంది, అది వచ్చే అవకాశమే లేదని టీడీపీ అధికార ప్రతినిధి దూపుడు ప్రభాకర్ రావు గారు వాదిస్తున్నారు. ఇదంతా కూడా తర్వాత వచ్చిందని వారు అంటున్నారు. సో ఈ పరిణామాలపై ముందుగా రాజకుమారి గారి వాదన ఏంటో విందాం. అసలు గవర్నర్ గారి మీద ఎందుకు అంత కోపం వచ్చింది? మిత్రపక్షమైనటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా వాళ్ళు తలుచుకుంటే క్షణంలో మార్చేయచ్చు కదా, ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం తప్పుకోమని, లేదా చిదంబరం ఏజెంట్ అని ఒకరు, ఇట్లా రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమిటి ఇబ్బంది ఏమిటి రాజకుమారి గారు? ఇప్పుడు గవర్నర్ గారి గురించి పోయిన నెల అనుకుంటాను ఇక్కడే నేను చెప్పాను మీకు. ఆ రోజు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన వ్యవహరించిన తీరు కానీ మొట్టమొదటి చెప్తా వచ్చాం. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్గా రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కానీ మేము చూసాం కూడా. ఏదన్నా సమస్యలు తీసుకెళ్ళి ఆయనకి అపాయింట్మెంట్ అడిగితే అసలు ఇచ్చేవాడు కాదు ఆయన. తర్వాత అతి కష్టం మీద అక్కడికి వెళ్తే ముళ్ళ మీద కూర్చున్నట్టుగా అసలు మొహం అంతా ఇట్లా పెట్టుకుని కనీసం చిరునవ్వు కానీ అందరూ నమస్కరిస్తే అదో రకంగా ఇట్లా చూసేసి గబగబా వెళ్ళిపోతుండేవాడు. అట్లా కాదు కదా, గంటల తరపున ఎందుకు మాట్లాడుతున్నాడు వాళ్ళు కేసీఆర్తో వాళ్ళందరితోటి? వాళ్ళు ఎవరిపైనా గంటల తరపున మాట్లాడటం ఏంటి? మా వాళ్ళు వెళ్తే అసలు అపాయింట్మెంటే లేకపోతే ఎప్పుడండి చంద్రబాబు గారు వెళ్ళినా 10 నిమిషాలు 15 నిమిషాలే కదా, గంటల తరపున మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? అంత కాదు, గంటల తరపున మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? మాట్లాడిన తీరు మేమందరం ఉన్నాం కదా, చంద్రబాబు గారితో పాటు కలిసి వెళ్ళాం. మేము విడివిడిగా కూడా లీడర్స్ అంతా కూడా కలిసి వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళినాడు అంతా కూడా మామూలు వ్యక్తులు ఏం కాదు కదా, ఎంపీలు, ఎమ్మెల్సీలు, లేదా చీఫ్ విప్ గారు, మంత్రులు గారు ఎంతో మంది వెళ్ళేవాళ్ళు అనేక సమస్యల మీద. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అనుకోండి, అధికారంలోకి రాకముందు మరి ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గవర్నర్ గారిని నివేదిక పంపించారు. వాళ్ళు తిట్టడమే కాదు, ఆయన ఉద్యోగం ఆయన చేసినట్టున్నాడు అప్పట్లో కూడా. మీరంతా సమర్థించినట్టు లేదు, వాళ్ళు అట్లా గవర్నర్ మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏంటి హరీష్ రావు గారు వాళ్ళంతా కూడా ఆయన మీద ఏమి విసిరారు అసెంబ్లీలో మనం అంతా చూసాం. ఆ అసెంబ్లీ జరగడం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో మనకు తెలుసు. టీఆర్ఎస్ వాళ్ళు మరి ఆయన మీద మాట్లాడనీయకుండా చేసిన సందర్భాలు మనకు తెలుసు, దాడి చేసిన సందర్భాలు మనకు తెలుసు, గవర్నర్ పై దాడి సందర్భాలు మనకు తెలుసు, గవర్నర్కి అడ్డంగా వాళ్ళు సెక్యూరిటీ నిలబడే సంగతి మనకు తెలుసు. అన్నీ మర్చిపోతారు అందరూ. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ 2 రాష్ట్రాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం పట్ల, ఈ ప్రభుత్వం పట్ల కొంతమంది ఇండైరెక్ట్ గా ఉంటారు. నేను డైరెక్ట్ గా సపోర్ట్ వన్ సైడ్ గా అక్కడ ఆధారం, ప్రధాన ఆధారం 100 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా చంద్రబాబు గారు పర్సనల్గా వెళ్ళి పిలిచొచ్చారు గుంటూరులో. ఇట్లా మేము పెట్టుకుంటున్నామని చెప్పని ఇక్కడ తెలంగాణ సభకు హాజరయ్యాడు. గంట పైన ఉన్నాడు అక్కడ. అక్కడికి వేదిక మీదకి చంద్రబాబు గారు ఎప్పుడు అంతా రెడీ అయిపోయింది, అన్నీ వెయిట్ చేయించలా, కూర్చోబెట్టలా, సరాసరి వేదిక మీద తీసుకొచ్చారు. ముందు ఆయనకే సన్మానం చేశారు, ఆయనకే మెమోటల్ అవి ఇచ్చారు, షాల్స్ కప్పారు, ముందు ఆయన్నే మాట్లాడమన్నారు. అసలు మాట్లాడేటప్పుడు కనీసం ఏం మాట్లాడాలండి? నేను ఉన్నంతకాలం, నేను ఉన్నప్పుడు ఈ రాజధాని చూస్తాను అని 2 ముక్కలు, మీరు చూడండి తీయండి, 2 ముక్కలు 3 ముక్కలు మాట్లాడేసి ఆ పాట అక్కడికి వెళ్ళి వెంటనే వెళ్ళిపోయారు. ముందే సన్మానం చేశారా? అసలు ముందే సన్మానం మెమోటోలు ఇచ్చేసారా?
ముందే సన్మానమే కాదండి, అక్కడ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇస్తారు కదా. అంటే నా పని అయిపోయింది నేను వెళ్ళిపోయాడేమో, అంటే సన్మానం చేశారు కదా వెళ్ళిపోదాం అనుకున్నాడేమో. అయి ఉండొచ్చు. అసలు 3 నిమిషాలు అందరూ ఆశ్చర్యపోయాం, ఇదేంటి ఇట్లా వచ్చి వెళ్ళిపోతున్నాడు, ఏమైందబ్బా, ఇక్కడ ఎవరు ఏమి మాట్లాడలేదు ఆయన గురించి, ఒకళ్ళు కూడా ఏం అనలేదు, అందరూ లేచి నుంచున్నాం, వచ్చినప్పుడు గౌరవించాం, జనం కూడా మాట్లాడాడు ఆయన, ఏంటని మాకు అర్థం కాలేదు. వెంటనే అసలు నిమిషాల మీద వెళ్ళిపోయాడండి, అంత తేడా ఆయనలో కనిపిస్తా ఉంది. కాబట్టి ఏది అన్నా కూడా మా పట్ల వ్యవహరించిన తీరు మాకు కష్టం కలిగించింది. ఇప్పుడు దీన్ని బట్టి ఆయన వెళ్ళి మాట్లాడే తీరు కానీ, అక్కడికి వెళ్ళి చెప్తున్నటువంటి వాదన కానీ, టీఆర్ఎస్కి అనుకూలంగా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటిది మాకు ఇక్కడే తెలుస్తుంది. అక్కడే ఉంటలేండి ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మొక్క కవళికలు కానీ, ఆయన ప్రవర్తించే తీరు కానీ, మాకు ఇచ్చే అపాయింట్మెంట్లు కానీ, మాకు ఇచ్చే టైం కానీ, మేము ఇచ్చే ప్రాధాన్యత కానీ లెక్క చేయకుండా ఉండటం కానీ, అక్కడ ఎంతసేపు కూడా వాళ్ళ గురించి ఆలోచించడం కానీ. అసలు ఫోటోలు తీయండి, ఆయన కేసీఆర్ రాగానే మొహం వెళ్ళిపోద్ది, మమ్మల్ని చూస్తే మొహట పెట్టి ఏంటి అర్థం కాదు. 2 రాష్ట్రాలకు ఉన్నామే ఇక్కడ, 2 రాష్ట్రాలు చూడండి మీరు, మొత్తం టీవీలు తీయండి, ఛానల్ తీయండి, పత్రికలు తీయండి, కడుపు మండిక మేము అంటున్నాం, తప్పది కాదు. మేమంటే రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం, రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాల్సిందే. కానీ రాజ్యాంగ ఉల్లంఘనకి, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు కదా, ఆ పదవిలో ఉన్నవాళ్ళు ప్రవర్తించకూడదు కదా. ఈ రోజున అక్కడ జరిగినటువంటి పరిణామాల్లో ఏం జరిగింది, సరే రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పారు, ఇరుక్కుపోయాడో మీరు ఇరికిచ్చారో, మొత్తానికి రేవంత్ రెడ్డి కనిపించాడు టీవీలో మనకైతే. ఎవరండి ఎలక్షన్స్లో సిరిపూర్ కాగజ్ నగర్లో నా మీద దాడి జరిగితే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థి నన్ను దాడి చేసి మొత్తం టీవీలు అంతా కూడా వస్తే, ఇది ఎన్నికల్లో జరిగింది కాబట్టి ఈ కేసు కొట్టేస్తామని కొట్టేశారు, ఎన్నికల జరిగిన పరిణిలో తీసుకోమని చెప్పినాను. అట్లా అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం ఎన్నికల్లో జరిగిన వాటిని ఎట్లా తీసుకుంటారని. రెండోది, ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసు, ఎన్నికలు అనౌన్స్ చేశారని తెలుసు, మీరు మాట్లాడిన దాంట్లో కానీ, లేకపోతే ఏసీబీ చెప్పిన దాంట్లో కానీ, లేకపోతే అక్కడ జరిగిన పరిణామాలు పత్రికల్లో రాసింది కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక ఎమ్మెల్యే కోసం స్పష్టంగా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఒక ఎమ్మెల్యే కోసం ఇంత డబ్బు వెచ్చించారని విమర్శిస్తున్నప్పుడు అక్కడ మరి ఎవరు చూడాలండి? అది ఎన్నికల కమిషన్ చూడాలి. ఏసీబీకి ఎందుకు చూశారండి? కేసీఆర్ ఏసీబీ తోటి ఎందుకు మాట్లాడారండి? వాళ్ళని ఎందుకు పిలిపించారండి? వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారండి? ఎన్నికల కమిషన్ ఇవాళ స్పందిస్తుందా? ఎన్ని రోజులండి మేము మొత్తుకున్న ఎన్నికల కమిషన్ పరిధి, ఎన్నికల కమిషన్ పరిధి అంటే ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు మేల్కొని, లేకపోతే మేము అంటున్నాం కాబట్టి ఇది అందరూ కూడా న్యాయవాదుల దగ్గర నెరవేరినట్లా, మళ్ళీ ఎన్నికల కమిషన్ కూడా తప్పు చేసినట్లా. ఎన్నికల కమిషన్ లేట్ గా స్పందించిందంట. ఆ రోజున ఇక్కడ ఎన్నికల కమిషన్ అట్లా కాదండి, ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఏది ఇంతకాలం అయిన తర్వాత మేమంటే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఎందుకు ఇచ్చారు వాళ్ళకే తెలియాలి. ఏది ఏమైనా ముందు స్పందించాల్సిన ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించలేదు? ఇది ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన విషయంలో ఏసీబీని తను ఇంటికి రప్పించుకుని తాను మాట్లాడి పదే వన్ సైడ్ గా ఎందుకు చేస్తా ఉన్నారు అక్కడ కేసీఆర్. రెండోది, ఈ స్టీఫెన్ అని ఆయన ఉన్నాడే, స్టీఫెనా ఆయన పేరు, స్టెఫనా టిఫినా ఏదో వినండి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు రా తీసుకురా నువ్వేరా అన్నాడని కథలాన్ని వస్తున్నప్పుడు ఆయనే అంటున్నాడు అన్నప్పుడు అది తప్పు కాదండి? డబ్బు ఇచ్చాడు తప్ప తీసుకున్నాడు తప్పు కాదండి? ఆ స్టీఫెన్ ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఈ స్టీఫెన్ గారు ఇక్కడ కారుకు పంచర్ అయ్యి ఇంకో టైర్ కావాల్సి వస్తే స్టెఫెన్ అంటారు చూసారా, అట్టా ఉపయోగించుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఇన్ని ఒక ఎమ్మెల్యేని అట్లా ఉపయోగించుకుని ఆంగ్లో ఇండియన్ని ఉపయోగించుకుంటున్నాడా? ఆయన ఇరికిచ్చి ఆయన కుటుంబ సభ్యులు కూడా బజారుకి ఇచ్చి ఢిల్లీ వాగ్మూలం ఇవ్వమని చెప్తున్నాడా? ఆయనకి ఏ విధంగా మాట్లాడాలో కూడా శిక్షణ ఇస్తారా? పోలీస్ అధికారులతో ఆయనతో ఎందుకు మాట్లాడిచ్చారు? మా టెలిఫోన్లన్నీ కూడా ఏ విధంగా ట్రాప్ చేస్తూ ఉంటే వాటి గురించి మీరు పట్టించుకోరా? వాటి గురించి మీరు ఆలోచించరా? అది సీరియస్ విషయం, ఇది సీరియస్ విషయం కాదు. మా ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో తీసుకెళ్లి మీరు మంతనాలు జరిపినప్పుడు, సూట్ కేసులు అందించినప్పుడు, సూట్ కేసులు పుచ్చుకున్నప్పుడు ఎంతమంది అండి? ఎందుకండి తెలంగాణ కాంగ్రెస్ వారు నిజంగా వాళ్ళ ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నారు సినిమా, అది తప్పని వాళ్ళదే తప్పని. ఆ తప్పుల్లో కూడా పాయింట్ వైజ్ గా మరి శేషిరెడ్డి గారు రాసిన లేఖ అయితే ఎంత సంచలనం కలిగించింది. రైట్, ఓకే, చాలా విషయాలు మాట్లాడారు. మీకు అవకాశం ఇస్తే వేణుగోపాల్ గారు విశాఖపట్నం నుంచి లైన్ లో ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్కారం, మాట్లాడండి. వేణుగోపాల్ గారు, ఈ సెక్షన్ 8 మీద హలో, ఈ సెక్షన్ 8 మీద హలో నమస్కారం, మాట్లాడండి. ఈ సెక్షన్ 8 మీద ఆ రోజు రాజ్యసభలో ఒక డిస్కషన్ వచ్చింది సార్. అవును, అప్పుడు అరుణ్ జైట్లీ గారు లేచి సెక్షన్ 8 అన్కాన్స్టిట్యూషనల్ అవుద్ది అన్లెస్ అపెండ్ కాన్స్టిట్యూషన్ చెప్తే కపిల్ సిబల్ గారు ఇంటర్ఫీర్ అయ్యి సార్ ఇప్పుడు టైం లేదు మరి లోక్సభ పంపించడానికి కాబట్టి ఇన్ ది విజ్డమ్ ఆఫ్ ది ఆగస్ట్ హౌస్ ఇట్ క్యాన్ బి అమెండెడ్ లేటర్ అన్నారు. అండ్ ఈ ఇష్యూలో ఏంటంటే ఆర్టికల్ 371H అరుణాచల్ ప్రదేశ్ కి సిమిలర్ ప్రొవిజన్ ఇచ్చారు. అన్లెస్ ఇట్ ఈస్ అమెండెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఇట్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్. సెక్షన్ 8 ఆ రోజు ఇద్దరికి తెలుసు, కపిల్ సిబల్ గారు తెలుసు, అరుణ్ జైట్లీ గారు తెలుసు.
అయితే అరుణ్ జైట్లీ గారు ఇదంతా ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళిద్దరు పవర్ లో ఉన్నారు కాబట్టి ది కెన్ బి అమెండెడ్ ఈజీలీ. సో ఇట్ ఈస్ బెటర్ తెలుగుదేశం వాళ్ళు మిత్రపక్షం కాబట్టి అరుణ్ జైట్లీ గారిని అప్రోచ్ అవ్వమండి, లేదా కాంగ్రెస్ కపిల్ సిబల్ గారిని అప్రోచ్ అవ్వమండి, ఈ ఆర్టికల్ అమెండ్ చేయమనండి. అన్లెస్ ఈస్ అమెండెడ్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్. ఇట్ ఇస్ వెరీ క్లియర్. గవర్నర్ గారి డిస్కషన్ వచ్చిందండి, ఇద్దరు డిస్కస్ అయ్యారు. కేసులో మనం అమెండ్ చేశాం కదా. రైట్, ఓకే 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 రైట్. అయితే గవర్నర్ గారి మీద విమర్శల మీద మీరు ఏమన్నా మాట్లాడతారా? గవర్నర్ గారి విమర్శలు చేయడానికి వాళ్ళ హక్కు లేదండి. ఇఫ్ దే గాట్ ఎనీ గ్రీవెన్స్ దే కెన్ గో టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ మేక్ ఎ రిప్రజెంటేషన్. రైట్, అది తప్పది. ఎగ్జిక్యూటివ్ హెడ్ కింద మనం కెనాట్ కామెంట్ అండి గవర్నర్. రైట్, ఇప్పుడు మినిస్టర్లు చేయడం చాలా అన్యాయం అండి ఇది. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు వేణుగోపాల్ గారు. ఇక విజయరామరాజు గారు పాలకొల్లు నుంచి లైన్లో ఉన్నారు. విజయరామరాజు గారు నమస్కారం అండి, మాట్లాడండి. హలో విజయరామరాజు గారు. రైట్, రవి గారు చెప్పండి, తాజా పరిణామాల మీద మీ విశ్లేషణ చెప్పండి. ఈ గవర్నర్ ఇష్యూ కానీ ఇవన్నిటిలో చాలా తీవ్ర స్థాయిలో గంగిరెద్దులా తలూపుతున్నారని అచ్చెన్నాయుడు గారు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. సరే, రాజ్కుమార్ గారు ఇక్కడే నిన్న చాలా తీవ్రంగా టీఆర్ఎస్ పక్షపాత అన్నారు, ఇప్పుడు కూడా మాట్లాడారు కాబట్టి ఇక నేను చెప్పక్కర్లేదు. తాజాగా ఏమి జరగడం లేదు. జరిగితే బాగుండని తెలుగుదేశం వాళ్ళు చాలా ప్రయత్నాలు అవి చేస్తున్నారు. కానీ కేసు అనేది దాదాపుగా నిన్న వాంగ్మూలం నమోదు చేయడం, వేం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు చేయరా, దీని మధ్యలో మళ్ళీ ఆయన తీసుకొని పంపించడం, ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళ దగ్గర పకడ్బందీ ఆధారాలు ఏవో ఉండి వాటి ప్రకారం వెళ్తున్నారు. ఇంకోటి న్యాయస్థానంలో కూడా దీన్ని తీసుకొని వెళ్ళారు కాబట్టి జరిగే ప్రతిదీ న్యాయస్థానం యొక్క ఆమోదంతో జరుగుతుందని మనం భావించాల్సి ఉంటుంది. దాని మీద ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నత న్యాయస్థానం కూడా ఉమ్మడిగా ఉంది. ఇప్పుడు సమాంతరంగా ఆంధ్రప్రదేశ్లో ముత్తయ్య దగ్గర కేసు నమోదు చేసి దాని మీద సిట్ ఏర్పాటు చేసి ఇదంతా కూడా చేస్తున్నారు. ఇక్కడ జరిగేది ఏంటంటే అక్కడ వాళ్ళు ఎంత బాగా చేసామనుకున్నప్పటికీ అది ఈ కేసును రద్దు చేయదని ఒక వాస్తవాన్ని తెలుగుదేశం అదే జ్యుడిషిడిక్షన్ కూడా హైకోర్టు అటు హైదరాబాద్ ఉంది, కానీ ఇంకా ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు. ఇంకొక మాట అండి, అసలు వేర్వేరు రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ కూడా ఒక రాష్ట్రంలో కేసు నమోదై పోలీసులు సహాయం అడిగితే పక్క రాష్ట్రం సహాయం చేయాల్సినటువంటి బాధ్యత దాని మీద ఉంటుంది. లేకపోతే ప్రతి నిందితుడు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళి కేసు పెట్టేసి అందులో ముఖ్యమంత్రి మీద నా మీద కేసు పెట్టేస్తే వాళ్ళ మీద నడుస్తున్న కేసు పైగా ఇది కొత్తగా రావడం కూడా కాదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్కు ట్యాపింగ్ మీద ఇంకో దాని మీద ఫిర్యాదు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి తప్పకుండా దాన్ని ఏదో వేరుగా చేసుకోవాల్సిందే, కానీ దీనికి ఏదో కత్తి కేసు అన్న పద్ధతిలో నడిచే వ్యవహారం ఉండదు. ఇంకా మూడవది గవర్నర్ ఎప్పుడు కేంద్రం తరఫునే పనిచేస్తాడు. ఉరిమురిమి మంగళం మీద పడినట్టుగా మనం గవర్నర్ ఇదంతా చేస్తున్నాడని గవర్నర్ మీద ధ్వజమెత్తడంలో అర్థం లేదు. గవర్నర్ చుట్టూ ప్రదర్శనలు చేసిన వాళ్ళలో మనము ఉన్నాము. గవర్నర్కి 1-2 సార్లు మనం వినతి పత్రాలు ఇచ్చాము. పొద్దున కేసీఆర్ను, సాయంత్రం చంద్రబాబును ఆయన కలుసుకుంటూ వచ్చారు. ఈ ముగ్గురు కలిసి మనకు ఫోటోలకు మంచి ఫోటో సెషన్లకే పనికొచ్చింది ఇప్పటివరకు. ఈ ముగ్గురు కలిసి నిజంగా రాజ్యాంగ విషయాలు చర్చించుంటే పరిస్థితి దిగజారేది కాదేమో. అది ఫోటో సెషన్లకే వాళ్ళు పరిమితం అయ్యారు. ఫోటోల్లో ఉభయలకు కూడా ఆయన సమానంగా పోజులు. రాజ్కుమార్ గారు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. ఆయన కేసీఆర్ కనపడంగానే ముడుచుకుంటున్నాడు అంటున్నారు. రాజ్కుమార్ గారు మనకందరికీ కూడా సీనియర్, చాలా కాలంగా మంచి సన్నిహితులు, అదంతా నిజమే. కానీ ఇప్పుడు తెలుగుదేశం ఒక వాదన రాహిత్యంలో ఉంది. ఆ వాదన ఏమీ లేదు, బలంగా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ దొరికాడు, ఆయన మీద కేసు పెట్టారు, ఇదంతా నడుస్తుంది. దీన్ని కాదనగలిగిన పరిస్థితులు లేరు కదా. ఒక ఎదురుదాడి కోసం ఒక వ్యూహం తీసుకోవాలి. ఇందులో నిజంగా గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు, జ్యోతి బాసు, ఇవన్నీ కూడా. ఇప్పుడు హఠాత్తుగా గవర్నర్కు 2 రాష్ట్రాల మీద మీరు అధికారాలు ఇచ్చేసేయండి అని అడగటం అనేది నిజానికి దీర్ఘకాల దృష్టిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద విపరీతంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని బతకనియడం లేదు. ఈశాన్య రాష్ట్రాలకు చాలా సమస్యలు ఉన్నాయి. అందువల్ల గవర్నర్కి ఏదో విస్తృత విచక్షణాధికారాలు ఇవ్వాలంటాం అది వాస్తవికత కాదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ వలయానికి సంబంధించిన అది కూడా సలహాలేనండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్ 8లో గవర్నర్కు ఏమీ అధికార శాంతి భద్రతల నిర్వహణ లేదు. సలహాలు ఇవ్వాలి, సలహాలు తీసుకోవాలి, అంతిమంగా ఆయన నిర్ణయం వస్తుంది అని చెప్పారు. అంతిమ నిర్ణయం ఆయన ఏం తీసుకుంటారో తెలియదు. సెక్షన్ 8 మీద హోంశాఖ వస్తుంది కదా, ఈ లోపల గవర్నర్ను తొలగించేసేయాలి అంటే మీ అభ్యంతరం గవర్నర్ అనే వ్యక్తి మీద నరసింహన్ సరిగ్గా చేయడం. ఇదే మీరు ఇందాక అడిగినట్టుగా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అటు నుంచి కూడా చేశారు. అందుకని మన రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసుల మీద, ఏసీబీ మీద
తర్వాత ఎన్నికల సంఘం మీద ఎన్నికల సంఘం కాదన్నారు, ఇప్పుడు ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఒక్కొక్క వ్యవస్థ మీద మనం ఇలా దాడులు చేసుకుంటూ పోతే అదేమి ఎవరిని కాపాడగలిగిన పరిస్థితి ఉండదు. చాలా దురదృష్టం ఏంటంటే ఉమ్మడి రాజధానిని ఉద్రిక్తపరచడం, దీని మీద 1-2 సార్లు వాదించి ఇది ఏపీ తెలంగాణ సమస్యగా మారుతూ ఉంది వద్దన్న. అయితే అదృష్టవశాత్తు రాజకీయ నాయకులు ఉద్రిక్తంగా లేరు ప్రజల్లో మీకు తెలుసు వీళ్ళందరూ రెచ్చగొడుతున్న రోజుల్లో కూడా నేను ప్రజలకు ఆ మాత్రం విజ్ఞత వీళ్ళు సంపాదించారు. మన టీవీలో ఏమవుతుంది, ఎవరికి నోటీస్ వస్తుంది, ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరికి బెయిల్ వస్తుంది వాళ్ళు గమనిస్తున్నారు తప్ప వాళ్ళు. రామరాజు గారు పాలకొల్లు నుంచి. రామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మన్ గారు. నమస్కారం, మాట్లాడండి సార్. గత 20 రోజులుగా చూస్తున్న మాలాంటి సామాన్యులందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నా ఇంట్లోకి ఒక దొంగతనం జరగబోతుందని ముందు రోజు నాకు తెలిసినప్పుడు నా ఇంటికి నేను గోద్రేజ్ కంపెనీ తాళం వేసుకున్నానా, స్టీల్ కంపెనీ తాళం వేసుకున్నానా అనవసరం సార్. నా ఇంట్లో వస్తువు పోకుండా నేను తాళం అయితే వేసుకుంటాను. అలా కేసీఆర్ గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ముందు ఆయన ముందు జాగ్రత్తగా ఇది స్టింగ్ ఆపరేషన్ ఇంకా ఆపరేషన్ అనేది ఆయన ఖచ్చితంగా చంద్రబాబు గారు పట్టుబట్టారు. అవును. రెండోది, ఇవాళ గవర్నర్ సరిగ్గా పనిచేయట్లేదు, లేదంటే ఏటీబీ ఖాన్ గారు సరిగ్గా పనిచేయట్లేదు, పక్షపాతంగా పనిచేస్తున్నాడు. ఏంటి సార్ ఇవన్నీ? ఆయన వ్యక్తిగత సమస్యను 2 రాష్ట్రాల సమస్య సృష్టించి హైదరాబాద్ నగరంలో బతుకుతున్న 20 లక్షల మంది సెటిలర్స్ కి భద్రతకు ముప్పు వచ్చేలా చంద్రబాబు గారు పరిస్థితున్నారు. అంటే ఆయన ఇష్టం వచ్చినప్పుడు రాష్ట్రపతి కాడి నుంచి గ్రామ సర్పంచ్ వరకు అందరూ ఇన్క్లూడ్ అయిపోవాలా, అందరూ ఆయనకు మద్దతు వెళ్ళిపోయేలా, రిలయన్స్ అంబానీ కానీ చిల్లర కొట్టుకోళ్ళ వరకు అందరూ ఈయనకి లాబింగ్ చేసేలా. ఏంటి సార్ ఇది? అసలు ముందు నేను అనేది ఏంటంటే సార్, ఆయన్ని సిబిఐ ఎంక్వైరీకి వేసుకోమనంటే ఫస్ట్ ఆయన డిమాండ్ చేస్తున్నారు కానీ మనం మాట్లాడడం మంచి పద్ధతి. మీకు చెప్తాను ఒక్క సెకండ్. ఇందాక విషయం ఎందుకు గవర్నర్ గారు అంటే, టెలిఫోన్ జాబ్ జరిగింది ఇలా అని చెప్పని మా మంత్రులు వెళ్ళి చెప్పడానికి వెళ్తే ఏమనాలి, ఎంక్వైరీ చేస్తారు కనుక్కుందాం, మంచి పద్ధతి కాదు అనాలి కదా. వెంటనే మొహం ఇట్లా పెట్టేసి అది ఊహాజనకం ఏంటది అని చెప్పేసి అన్ని పేపర్లు అన్ని ఛానల్ వచ్చింది కదండి. చూడండి అన్ని పేపర్లు అన్ని ఛానల్ వచ్చింది కదండి. అన్ని పేపర్లు ఖచ్చితంగా ఆధారాలు వచ్చిందండి ఇలా ఉంది అని చెప్పని ఆయన అడుగుతున్నాడు. ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పాం. ఆయన చూపించే ఓపిక లేకపోతే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతే ఎందుకండి గవర్నర్ ఎవరైనా మాట్లాడతాము. గవర్నర్ గారిని రాజ్యాంగం మాట్లాడండి అయ్యా. నిజానికి గవర్నర్ వాళ్ళు కలిసి ఇప్పుడు అంతా చేస్తుంది. ఒక్క మాట చెప్పాలి, ట్యాపింగ్ అనేది కూడా తప్పకుండా తీవ్రమైనటువంటి ఈ దేశంలో. దాని మీద కూడా ప్రభుత్వాలు మారిపోయాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాని మీద ఆధారాలు ఉంటే ఈ కేసుతో నిమిత్తం లేకుండా దాని మీద చేసి ఉండొచ్చు. అది కూడా చాలా ఆలస్యంగా తమ మీదకి తమ కిందకి నీళ్లు వచ్చాక చేశారు. ఇప్పటికి కూడా పకడ్బందీగా చేసినటువంటిది ఏమి కనపడదు. హోంశాఖ దాన్ని విచారిస్తున్నాను అని చెప్పింది. గవర్నర్ వారు అన్నారు కదా, గవర్నర్ అన్నట్టుగా వచ్చింది. అంటే మేము చేయలేదని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది ఊహాజనితం అని ఆయన అనుండొచ్చు. మీరు నిరూపించవచ్చు, దానికి ఏముంది. ఇంతవరకు కేసు కూడా దాని మీద ఒక అడుగు ముందుకు వేయలేదు. రైట్. బాబు గారు ఒంగోలు నుంచి మరొక లైన్ లో ఉన్నారు. బాబు గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. కాల్ జగన్నాథం గారు. టీఆర్ఎస్ పక్షపాతిగా మార్చేశారంటే గవర్నర్, ఏముంది మ్యాజిక్ మీ దగ్గర? అదే చెప్పబోతున్నాను. మనకు అనుకూలంగా చెప్తే గవర్నర్ మంచి, ఉన్నది చెప్తే గవర్నర్ చెడు, అలా అనిపిస్తుంది వాదం. 8లో ఏం చెప్పారంటే క్లియర్, ఇందాక రవి గారు చెప్పారు. నెంబర్ 1, రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది గవర్నర్ అని, కానీ షెల్ బి రెస్పాన్సిబుల్ అని, కానీ పవర్స్ హ్యావ్ బీన్ నాట్ ట్రాన్స్ఫర్డ్. పవర్స్ అని ఎక్కడ ఓడలేదు. అంటే అర్థమైంది, ఏదైనా జరిగితే గవర్నర్ అది కూడా తెలంగాణ క్యాబినెట్ చర్చించి ఆయన డిస్క్రిప్షన్ నిర్ణయం తీసుకోవాలి. ఆయన తీసుకున్నానికి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ క్వశ్చన్ చేసే హక్కు లేదు. ఎప్పుడు వస్తుంది అది? ఇంటర్నల్ సెక్యూరిటీ లేకపోతేనంటే మీ ఆస్తిపాస్తులకు నష్టం కలిగినప్పుడు, అల్లరి జరిగేదన్నా మీకు ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడే ఆయన ఆ బాధ్యత తీసుకోవాలి. అదేమైనా జరిగింది? ఆయన ఏం జరగలేదు కదండి. అటువంటి దాన్ని పట్టుకొని క్లియర్గా రాజ్యసభలో డిస్కషన్ చేసినప్పుడు జైట్లీ గారు చెప్పడం జరిగింది. దిస్ విల్ బి ఎంక్రోచింగ్ ఆన్ ది సావరెన్ స్టేట్ ఆఫ్ ఎనీ స్టేట్. అన్ని రాష్ట్రాలకు ఉన్నట్టునే ఆ ముఖ్యమంత్రి గారికి ఆ రాష్ట్రం కాదు ఉంటాయి. ఒకవేళ గవర్నర్కి ఇది ఈ మీద స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అన్న దాన్ని కూడా ఆయన అబ్జెక్ట్ చేశాడు. ఆయన ఇక పవర్స్ ఇస్తే ఏం మాట్లాడేవాడు, కానీ అట్లయితే కుదరదు అని చెప్పేసి. అట్లా కాదు, అసలు టీఆర్ఎస్ పక్షపాతిగా మారారు అనేది
మీరేం చెప్తే దానికి తలూపుతున్నారని, వీళ్ళు చాలా తీవ్ర స్థాయిలో ఒక మంత్రి గారు అయితే గంగిరెద్దులాగా వ్యవహరిస్తున్నారని కూడా అన్నట్టుగా అన్నాను కదండి. ఇప్పుడు పునర్విభజన చట్టంలో చెప్పిందని దానికి అనుకూలంగా ఆయన అమలు పరుస్తూ ఉంటే అది గంగిరెద్దు, వీళ్ళు చెప్పిన దానికి తల ఊపుతారంటే గంగిరెద్దు కాదు. మంచి రాజ్ కుమార్ గారు మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు, ప్లీజ్ మీరు మళ్ళీ మాట్లాడండి, నన్ను తిట్టండి, పర్లేదు, ఏం పర్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చాలాసేపు నేను బయట నుంచి చూసుకుంటూ వస్తున్నా, మీరే మాట్లాడుతూ ఉంటారు, ఓపిక ఉంటున్నాను, ఎందుకంటే మేము జవాబు చెప్పాలి. అలిగేషన్ మా మీద, ప్రభుత్వం మీద కాబట్టి మేము జవాబు చెప్పాలి. మరి అటువంటి తరుణంలో దాన్ని ఎట్లా చేస్తారండి? తర్వాత నిన్న పోలీసులను తీసుకొచ్చారు అన్నారు. ఇది ఉల్లంఘన కాదండి, ఇవన్నీ ఆయనే అడిగాడు కదా, మీరే ఉల్లంఘిస్తూ అమలు పరచమని చెప్తే ఎట్టని చెప్పేసి ఆయన అడిగారు కదా పోయిన ప్రతినిధి. తర్వాత గవర్నర్ గారు ముఖం వెలిగిపోతుంది, తర్వాత ఇటు చూస్తుంది, మీరు ఫోటోలు చూడండి, ఉన్నారు కదా రాజుగారు తెప్పిందండి ఫోటో, ఆయన తప్పకుండా వెలిగింది, చూడండి ఎలా కావలించుకున్నారు, ఎలా పట్టుకున్నారు. అయితే దీన్ని అటు వచ్చితే నిజంగా ఉన్న వాస్తవ పరిస్థితుల్లో ఇన్సిడెంట్ జరిగింది దాంట్లో ఇప్పుడు ఏసీబీకి ఏం హక్కు అదే అని చెప్పాడు ఒక కాలర్ పాలకుల నుంచి ఎక్కడి నుంచి. నా ఇల్లు నేను జాగ్రత్త పరుచుకుని నీకేంటి అభ్యంతరం అది చాలా బాగా చెప్పాడు ఆయన ఆ తాళమీలను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగిన దాన్ని ఏసీబీ పరిధి నుంచి వచ్చింది అది. నెక్స్ట్ ఇట్ హెస్ గాన్ టు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు ఏమన్నారు, ఇట్స్ ఇన్ అఫేర్స్ దాన్ని తొందరగా ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు కూడా లేఖ రాయడం జరిగింది. తర్వాత టేపులు ఉన్నాయి మా దగ్గర, మరి చేశారు మమ్మల్ని ఎన్నికల కమిషన్ లెటర్ మీద కూడా టీడీపీ అనుమానం వ్యక్తం చేసింది. దూపుడు ప్రభాకర్ రావు గారు ఎన్నికల కమిషన్ రాసిన లెటర్ మీద కూడా అనుమానం. ఏది ఇదే ఈ లెటర్ ఎంతవరకు కరెక్ట్, అసలు ఎప్పుడు రాశారు, ఇప్పుడు ఎందుకు రాశారు, మరీ ఘోరం ఏంటంటే ఎన్నికల కమిషన్ చేసేంత సాహసం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా అండి? ఇది మరీ ఘోరం. ఎంత దొంగదారులు వెతుక్కుంటున్నారనేది దొంగదారు మీరు చూపండి, లెటర్ తప్పని ప్రూవ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు టేపులు మా దగ్గర ఉన్నాయి అని అన్నాను. ఇప్పుడు చిన్నగా ఒక సామెత చెప్తారండి ఊర్లలో, ఈ ఊర్లో ఒక క్యాస్ట్ వాళ్ళంట, ఆ క్యాస్ట్ పేరు నేను తీసుకోవాలి కానీ వెళ్తానంటే అక్కడికి వెళ్తానంటే ఏంటంటే నన్ను కొడితే కొట్టినా మా ఆయనను కొట్టిన సంగతి చూస్తా అన్నట్టుంది. ఇది ఇట్లా కాదు, మీ దగ్గర నిజంగా ఏమన్నా ఉంటే సరే ఇంతకన్నా సరైన సమయం ఏంటి? మీరు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేసి రిప్రజెంట్ చేశారు, ఏమంటే మాకు ట్యాప్ చేశారు చూడండి, ఇవ్వండి. మీరు ఇవితే కేంద్ర ప్రభుత్వం మీద అల్టిమేట్ అథారిటీ. ఈ యొక్క ట్యాపింగ్ వ్యవహారంలో నీద ద కోర్ట్స్ ఆర్ అదర్ థింగ్, అక్కడ ఆ చట్టంలో స్పష్టంగా ఉంది కేంద్ర ప్రభుత్వానికి మీరు కనుక ఏపీ పోలీసు వాళ్ళు ఏర్పాటు చేసే బృందంతో ఏమవుదా ఏది ట్యాపింగ్ కేసు వాళ్ళు ఏదో చేసుకోండి. నేను అదే అంటుంది, ఇప్పుడు మీరు సిట్ పెట్టారు, ఏమైనా పెట్టండి, ఏవి పెట్టినా మీరు ఎవిడెన్స్ క్రియేట్ చూపించలేదా? ఇక ఏమండి మా దగ్గర ఇది దొరికింది ఎవిడెన్స్ చూడండి, చట్టం ప్రకారం చర్య తీసుకోండి, డెఫినెట్గా తీసుకుంటారు. అది ఇప్పుడు గవర్నర్ గారు రాజ్ కుమార్ గారు అన్నట్టు ముఖం వెలిగించుకున్నంత మాత్రం చట్టం మారదుగా. కేసీఆర్ని చూసేసి చంద్రబాబుని చూసి ముఖం చట్టం మారదు కదండి. ఎవిడెన్స్ చూపించండి, ఎవిడెన్స్ చూపించిన తర్వాత ఏమవుతుందంటే డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఒకటి ఆఖరిగా 8 చట్టంలో అసలు మామూలుగా రాజ్యాంగంలో ఉన్న వాటిని పొందుపరచండి, దాంట్లో ఏమి ఓన్లీ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి చెప్పారు. అది ఎప్పుడు అది దాన్ని పట్టుకొని దాన్ని అమలు పరచండి, ఏ అమలు పరిచే రాజ్యాంగం అమలు జరుగుతుంది. చంద్రశేఖర్ గారు సూర్యాపేట నుంచి ముగ్గురు న్యాయ నిపుణులు చెప్పారు, రామచంద్రరావు గారు చెప్పారు, పివి రావు గారు సుప్రీంకోర్టు లాయర్ చెప్పారు. ఇంకా ఇవన్నీ వాళ్ళకంటే నిష్ఠతలు మనము. రైట్. చంద్రశేఖర్ గారు సూర్యాపేట నుంచి నమస్కారం అండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి సార్. సూర్యాపేట సార్, చంద్రశేఖరరావు సార్. ఓటు నోటు అనేది సార్ ప్రతి ఒక్కరు ఓటు అన్నప్పుడు మామూలు మేము ఓటేసేటోళ్ళం కూడా మాది కూడా ఓటు వచ్చేంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఓటైనా ఎవరిదైనా ఓటు అంతే సార్. కాకపోతే ఏంటంటే మా ఊళ్ళు ఇప్పుడు మామూలు ఓటర్లు ఉన్నారు సార్, ఎవరు సార్ 100కు 1000 తీసుకోకుండా ఓటేసేటోళ్ళు ఎవరు సార్? ఆయన దొంగ అని అంటారు, మాత్రం అది మాత్రం అబద్ధం సార్. ఆయన తగ్గట్టు ఆయన కోట్లలో తీసుకుంటూ మాకు తగ్గట్టు మేము కూడా 100, 50, 500, 1000 తీసుకోకుండా ఎవరు ఓటేయట్లేదు. ఎట్లా సమర్థిస్తాం మిత్రమా? అటువంటి వాటిని ఇట్లా ఓపికగా సమర్థించకూడదు. కూడా ఎవరు తీసుకున్నా తప్పే.
ఎవరు తీసుకున్న తప్పే అని చెప్పాలి. సమాజం భ్రష్టు పట్టిపోతుందని బాధపడతా ఉంటే మళ్ళీ మీరు అందరూ తీసుకున్నారు కదా సార్ అంటే ఒక్క నిమిషం సార్ అదేదో మాకు మాలాంటి బీదోళ్ళకి ఇవ్వనండి సార్, ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ మాలాంటి వాళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వనండి. ఈ ఇచ్చిన వాళ్ళే డబ్బులున్న వాళ్ళని చూసి దోలాడి ఎవడు 1000 కోట్లు పెడతాడు, ఎవడు 200 కోట్లు పెడతాడు, ఎవడు 100 కోట్లు పెడతాడు అని అసోటోళ్ళని చూసి ఇట్లు ఇచ్చుకుంటారు. అదేదో పనిచేసే వాళ్ళు కార్యకర్తలు చాలా మంది సార్, టీఆర్ఎస్ టీడీపీలు కాంగ్రెస్. కానీ పొరపాటుని కూడా మనం సమర్థించకూడదు. సికింద్రాబాద్ నుంచి శ్రీరాములు గారు మరొకరు లైన్ లో ఉన్నారు. శ్రీరాములు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, మాట్లాడండి. గుడ్ గుడ్ సార్, ఇప్పుడు చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉందండి. అవును. ప్రత్యక్షంగా ఒక ఎమ్మెల్యే గారు ఇంకో ఎమ్మెల్సీకి డబ్బులు ఇస్తూ పట్టుబడిన తర్వాత దాని మీద ఇంకా రాద్ధాంతం చేయడం అది సమంజసమైన అది కాదండి. మనం ఎట్లా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తామని తప్పితే మనం చట్టాన్ని గౌరవించి తప్పు చేసిన వాళ్ళని ఎట్లా శిక్షించాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్పితే ఇది చేయడం అంతా కూడా ప్రజాస్వామ్యానికి చట్టానికి విరుద్ధం అండి. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఎవరైనా సరే ఉన్నా సరే మాట్లాడినట్టు 100 రూపాయలు కొనుక్కుంటున్నాము, 5 కోట్లకు ఓటు కొనుక్కుంటున్నాం అంటే ప్రజాస్వామ్యాన్ని మనం పూర్తిగా నాశనం చేసినట్టే. మనమంతా నీళ్ళ ఉన్నాము, తప్పుగా అనుకుంటా దాన్ని వక్రవర్గాలు పట్టిస్తున్నామండి. రైట్, ధన్యవాదాలు శ్రీరాములు గారు. శ్రీరాములు గారు మీరు చెప్పండి, గవర్నర్ మీద విరుచుకుపడటం మీద మీరేమంటారు? వీళ్ళు ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు ఇష్యూని డైవర్ట్ చేసే దాంట్లో ముందుంటారనే దాంట్లో ఎలాంటి సంశయం లేదు. ఏ ఇష్యూని తీసుకున్నా దాన్ని ఎట్లా డైవర్ట్ చేసి దాన్ని వీకెన్ చేయాలా అనేది వాళ్ళ ఆలోచన. అలాంటి పరిస్థితుల్లో మీరు చేసిన విధానమే తప్పుడు విధానం, మంచి విధానం కాదు. ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు లాంటిది. మీరు డబ్బిచ్చి ఓటర్ని మా వాళ్ళంతా కొనలేదా, మా వాళ్ళు కొనాలన్నప్పుడు రాజ్ కుమార్ గారు చెప్పారు ఇంతకుముందు. అప్పుడు మీరు కూడా దాన్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఎవరు వద్దన్నారు? ఒకవేళ వాళ్ళు పట్టుబడి ఉంటే వాళ్ళైనా ఎవరైనా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో దొరికినోడే దొంగ, దొరకని వాళ్ళందరూ దొరలే, అంతే కదా ఇప్పుడు చూస్తూ జరుగుతుండేదే అదే. అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా అట్లా ట్యాప్ చేసి పట్టించి చూపించి రికార్డ్ చేసింటే ఈ సమస్య చేసి ఉండొచ్చు అంటారా? చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఒకటి వివేక్ గౌడ్ గారు ఒకటి చెప్పారు, మమ్మల్ని ప్రలోభ పెట్టారు, ఒత్తిడి చేశారు కేటీఆర్ గారి మీద అఫీషియల్ గా ఏసీబీ కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఏసీబీ ఏం చేస్తుంది సార్? ఇది ఎవిడెన్సెస్ లేకుండా నేను కూడా చేస్తాను. చంద్రబాబు నన్ను తిట్టాడు, ఇవన్నీ వాగ్మూలం తీసుకున్నారు. అవన్నీ వాళ్ళు చెప్తున్నారు. రాజ్కుమార్ గారు ఉంటారు, ఆయన చెప్పినాడు అంటే దాని అర్థం ఏముంది? విత్ ఎవిడెన్సెస్ చెప్పినాడు ఆయన. వీడియో క్లిప్పింగ్ అవన్నీ విత్ ఎవిడెన్సెస్ ఆయన చూపించి చెప్పినాడు. ఇవన్నీ నన్ను ప్రలోభ పెట్టాను, డెఫినెట్ గా ఎవిడెన్స్ ఉంది. మేము చేసింటే బాగుండే, మేము అప్పుడు చేయలేకపోయినాము అదే చెప్పినారంటే ఊరికే ఏదో వాళ్ళ లీడర్ చెప్పినాడు కాబట్టి. గవర్నర్ గారు ఇప్పుడు మీ పట్ల ఎట్లా ఉంటున్నాడు? అపోజిషన్ గా తెలుగుదేశం పట్ల ముడుచుకుంటున్నాడు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఎట్లా ఉంటారు సార్? గవర్నర్ గారు అందరి పక్షాన ఉన్నాడు. ఆయన ఒకరిని ఇట్లా చూస్తాడు, ఒకరిని అట్లా చూస్తాడని లేదు. వచ్చిన ప్రతి సమస్యలు వింటాడు. ఆ నివేదిక ఏదన్నా ఉంటే సీరియస్ కాదు కదా, నవ్వుతూ పలకరించడం, మొహం మార్చుకుని పలకరించడం చాలా తేడా ఉంది కదా. సరే, చర్చ రాజ్యాంగం దగ్గాడు, తుమ్మాడు, నవ్వాడు, ఏడ్చాడు, దీన్ని బట్టి మనం రాజకీయాలు నిర్ణయించేటైతే చాలా తక్కువ స్థాయి. చెప్పేది ఇప్పుడు మేడం గారు చెప్తారు, ప్రశాంతంగా ఉంటారు, అందరూ అలా ఉండాలంటే కుదురుతుందా? మేడం గారు చెప్తారు ఏమని, నవ్వలేదు మేము పోయినప్పుడు అని. ఆ నవ్వినప్పుడు ఫోటో తీయకుండా నవ్వునప్పుడు తీసేసి ఉండొచ్చు వాళ్ళు. ఫోటోగ్రాఫర్ మీరు పోతే రండి రండి అని చెప్పేసి ఆ రెడ్ కార్పెట్ ఏమనంటే ఎవరు ఎత్తారండి న్యాచురల్ గా. వాస్తవాలు ఏమన్నా ఉంటే నిజాయితీ మీరు ఊరుకున్నాడు. ఈయన హరీష్ రావు వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళు సైలెంట్ అయినారు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. 8:10కి మేడం మీరు కూరుకోండి. ఇప్పుడు వీళ్ళు పుస్తకాలు చెప్పి బడ్జెట్ బుక్లు ఆయన మీద వేయలేదా గవర్నర్ గారు? మీరు ఇచ్చిండే గౌరవం ఏముంది చెప్పండి? ఒకరిని మాట్లాడేది కాదు, ముందు మీరు ఫాలో అవుతున్నారా లేదా దాన్ని ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు పక్కాగా దొరికినారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్లు అవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు అయితే ముందు రిజైన్ చేయాలి. రిజైన్ చేసి మీరు ఎవరిని చేస్తారు? మీరు మెజార్టీ ఉంది,
ఎవరిని చేస్తారో వాళ్ళు సీఎం అవసరం లేదు, మా చేసుకోండి. మీరు నిజాయితీ ప్రజాస్వామ్యవాది అయితే, మీరు ప్రజాస్వామ్యవాది కాదు కాబట్టే మీరు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రెచ్చగొట్టేది. గవర్నర్ని మీరు అటాక్ చేయండి, నేను 28 కేసులు పెడుతున్నా, అవన్నీ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ స్టేట్ లో పోలీసులు చెన్నైలోనో ఒరిస్సాలోనో మేము కూడా సపరేట్ పోలీస్ స్టేషన్లు పెట్టుకుంటా అంటే చెల్తా అండి? వాళ్ళకి ఇక్కడ ఏమి ఇచ్చినారు? సౌలభ్యం కోసం ఇచ్చారు. వాళ్ళు ఏమిటికి ఇచ్చినారు? అఫీషియల్ గా మీరు ఫంక్షనింగ్ చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. కానీ సెక్షన్ 8 అంటారు. సెక్షన్ 8 ఏమైందండి? 1 year నుంచి ఇతర ప్రాంతాల వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు సెక్షన్ 8 అని మీరు ఏమైనా డిస్కస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయాలి. సెక్షన్ 8 ఇంప్లిమెంట్ మేము అప్పుడు ఎన్నైనా బేరసారాలు చేయొచ్చు, ఎన్ని అరాచకాలన్నా చేయొచ్చు. మా పోలీస్ స్టేషన్ పెట్టుకుని మేము ఇది చేసుకుంటే మేము ఎన్ని దౌర్జన్యాలన్నా చేయొచ్చు. అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా ఒక స్టేషన్ పెట్టుకోవచ్చా ఆయన పరిధిలో? ఏమండి ప్రజాస్వామ్యమా? వ్యవహరిస్తున్నారన్న ఏపీ మండలి వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 32% మంది అవునని, 68% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. శ్రేష్టమైన ప్రేమకు శ్రేష్ఠ ఆరు.